గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఏదైతే ధర్మా మహేష్ గౌతమి చౌదరికి సంబంధించిన ఈ ఫ్యామిలీ ఇష్యూ వైరల్ అవుతూ ఉందో దానికి సంబంధించి వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉందో జిస్మత్ మండి, జిస్మత్ అరబిక్ మండి అని ఏదైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారంలో గౌతమి చౌదరి మాట్లాడుతూ జిస్మత్ మండి బ్రాండ్ నాదే, నా భర్తకి సంబంధం లేదు, ఆ బ్రాండ్ నేను ఎప్పుడు వదులుకోను అని చెప్పేసి ఆ వ్యాఖ్యానించడం జరిగింది. మనం ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత అసలు జిస్మత్ మండి ఆ ట్రేడ్ మార్క్ ఎవరికి ఉంది, ఎవరు దీనికి అసలు ఓనర్ అని చెప్పేసి ఆరాధిస్తే దీనికి సంబంధించి జిస్మత్ మండి, జిస్మత్ అరబిక్ మండి అని వాటికి ట్రేడ్ మార్కు, లోగో ట్రేడ్ మార్క్ అన్ని కూడా గౌతమి చౌదరి భర్త ఎవరైతే ఉన్నారో ధర్మా మహేష్ పేరు మీదనే అన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో గౌతమి చౌదరికి జిస్మత్ మండి మీద, ఆ బ్రాండ్ మీద, ఆ లోగో మీద ఎటువంటి రైట్స్ ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మా మహేష్కే చెందుతాయి. ఆయనకు ఏవేవి ఉన్నాయంటే జిస్మత్ అనేది వర్డ్ మార్క్ ఉంది, అలాగే జిస్మత్ అని GSMATH అనేది ఒకటి, జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్, అట్లాగే ఇవన్నీ లోగోస్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవన్నీ కూడా కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ పేరు మీద రిజిస్టర్ ఉన్నాయి. కాబట్టి గౌతమి చౌదరి ఎప్పటికీ జిస్మత్ మండి, జిస్మత్ జైల్ మండి మీద ఆ ట్రేడ్ మార్కులు ఎప్పటికీ ఆమె పొందలేదు. కాబట్టి దీనికి సంబంధించిన రైట్స్ అన్ని కూడా మహేష్ పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఆ లోగో మీద, ఆ బ్రాండ్ మీద మహేష్కే రైట్ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ధర్మా మహేష్ అండ్ గౌతమి చౌదరికి సంబంధించిన ఎపిసోడ్లో ఏం మార్పులు చేర్పులు జరుగుతాయో మనం వేచి చూడాలి. వీళ్ళు కలిసి ఉండి ఈ వ్యాపారాన్ని చేసుకుంటారా, విడిపోయేసి వేరుపడతారా అనేది చూస్తే తర్వాత వీరికి సంబంధించిన ఈ జిస్మత్ మండి అనే ఏదైతే బిజినెస్ ఉందో ఈ బిజినెస్ కు సంబంధించి ఎవరికి చెందుతుంది అని మనం చూస్తే ప్రస్తుతానికి ఈ బిజినెస్ కు సంబంధించిన ట్రేడ్ మార్కులన్నీ కూడా గౌతమి చౌదరి భర్త ధర్మా మహేష్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ బ్రాండ్ మీద రైట్ ధర్మా మహేష్కే ఉంటుందని మనం ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పొచ్చు.